హలో అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయింది కదా, పడి పూజ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేస్తారు అని చెప్పి నేను మీకు చూపించాలి అని అనుకున్నాను. 100% కవర్ చేయకపోయినా కనీసం 80% అయినా నేను మీకు చూపిస్తాను. ఇది ఒక్క స్వామి వాళ్ళ ఇంట్లో జరిగిన పడి పూజ అయితే కాదు, ఒక్క 3-4 స్వాములు వాళ్ళ ఇంట్లో నేను వెళ్ళినప్పుడు నాకు అవైలబుల్ ఉన్న వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను అనమాట. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. వీడియో చూడడానికంటే ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా కొట్టేయండి. కుదిరితే షేర్ కూడా చేయండి, చాలామందికి యూజ్ అవ్వచ్చు కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గురుస్వామి బియ్యం వేస్తున్నారు. ఆ బియ్యాన్ని ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అంటే పెద్ద అన్నయ్య వినాయకుడు అనమాట. మళ్ళీ చూడండి మధ్యలో పెట్టనివ్వట్లేదు, రైట్ సైడ్కి వస్తున్నారు అంటే చిన్న అన్నయ్య, లాస్ట్లో తమ్ముడు అయ్యప్ప అనమాట. అలాగా దీన్ని బట్టి మనకి అన్న తమ్ములకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చెప్పి ఇండైరెక్ట్గా మనం చేసే ప్రతి పూజలో కూడా ఏదో ఒక నీతి అనేది ఉంటుంది, మనం గ్రహించాలి. అంతే, గ్రహించి దాన్ని ఫాలో అవుతేనే దాన్ని ఏమంటారు మనం చేసిన పూజకి ఫలితం అనమాట. ఊరికే చేసుకుంటూ పోవడం కాదు, ప్రతిదీ మనం అబ్జర్వ్ చేస్తూ దాన్ని ఫాలో అవుతే ఆ దేవుడి దీవెనలు మనకి ఎప్పుడూ ఉంటాయి. ఇంకా అలా బియ్యం పెట్టాక దేవుడి విగ్రహాలు 1 by 1 పెడతారు, మధ్యలో అయ్యప్పని పెడతారనమాట. ఇది మెయిన్ మీకు చెప్పాలనుకున్నా. ఎన్ని రోజులు నేను అయ్యప్ప పూజ అంటే ఓన్లీ స్వాములు మటుకే సంబంధించిన పూజ అనుకున్నా, కానీ ఇలా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కూర్చోబెట్టి ఫస్ట్ వీళ్ళతో పూజ చేయించిన తర్వాత స్వాములందరూ ఇన్వాల్వ్ అయ్యి మొత్తాన్ని ఆ పూజ కంప్లీట్ చేస్తారనమాట. అండ్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎవరైతే ఆ పూజకు సంబంధించిన మనిషి లేడీ ఉన్నారో ఆ లేడీతో కూడా కుంకుమ పూజ అలాంటివన్నీ చేయిస్తారు. దీనివల్ల మనకి చాలా అంటే పూజలో ఇన్వాల్వ్ అయ్యాము అనే ఫీలింగ్ వస్తుంది, మనసుకు చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళకి తెలియకుండానే మనం ఒక పాజిటివ్ వేవ్స్ని వాళ్ళ బ్రెయిన్లోకి సెండ్ చేయగలుగుతాము. నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఏ పిల్లలైతే దేవుణ్ణి ఎక్కువ ఇష్టపడతారో పూజిస్తారో వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళు బాగా చూసుకుంటారు అండ్ సొసైటీలో కూడా మంచి పేరు తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్తో పూజ చేయించడం అయిపోయాక అయ్యప్పని తీసుకొచ్చి చాలా రకాలుగా అభిషేకాలు అయితే చేస్తారు. అది చూడడానికి 2 కళ్ళు సరిపోవు, ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే. ఈసారి మీకు తెలిసిన చుట్టుపక్కల ఏరియాలో అయ్యప్ప పూజలు జరిగితే కంపల్సరీ వెళ్ళి చూడండి, ఒక మంచి పాజిటివ్ వేవ్ అయితే వస్తుంది. స్వామివారికి ఒక ఐటెంతో అభిషేకం చేసిన తర్వాత దీపం చూపిస్తారు, మళ్ళీ ధూపం కూడా చూపిస్తారు. ఆ 2 అయిపోయాక మళ్ళీ అభిషేకం చేస్తారు. ప్రతి అభిషేకం చేసిన తర్వాత అలాగే దీపం చూపిస్తారు, ధూపం చూపిస్తారు. ఈ ప్రాసెస్లో ఒక సైడ్ భజన కూడా జరుగుతూ ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరే విని చూడండి. శరణం స్వామి అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, శరణం స్వామి అయ్యప్ప. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, సర్వశాస్త్ర సన్నిధిలో అభిషేకం. ఎంత వినసొంపుగా ఉంది కదా, ప్రతి ఒక్కరు భజన నిమగ్నమై వినాల్సిందే, అలా ఉంటుంది ఆ పాటలు. ఒక సైడు భజన, ఒక సైడు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. అభిషేకం అంతా పూర్తయ్యాక స్వామివారిని శుభ్రం చేసి స్వామివారి సన్నిధానికి తీసుకెళ్ళి రెడీ చేసి మరీ తీసుకొస్తారు. ఈ గ్యాప్లో జనాలందరూ అక్కడ దేవుడికి సంబంధించిన పనులు ఏమన్నా ఉంటే ఆ పనులు చేస్తారు. ఇంకో సైడు భజన ఆగదు, చేస్తూనే ఉంటారనమాట. ఫైనల్గా రెడీ అయ్యాక స్వామివారు చూడండి ఎంత చూడముచ్చటగా ఉన్నారో. ఇకపోతే ఆడవాళ్ళు మాత్రం అక్కడ ఏదైనా పని ఉంటే చేసుకుంటారని చెప్పాను కదా. అందరం ఏం చేసామంటే స్వామివారు ఇలా ఊరేగింపులో వస్తున్నప్పుడు అంటే మిగతా అయ్యప్పలను కూడా మనం స్వామివారి లాగే అనుకుంటాం కదా, అయ్యప్పలకి ఆ పూలు చల్లడం అవన్నీ చేస్తారనమాట. అందుకోసం మేమంతా ఇక్కడ ఫ్లవర్స్ని తీయడం ఆ పని చేస్తూ ఉన్నాము. పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, అది చాలా మంచిగా అనిపించింది నాకు. ప్రతి పూజలో పిల్లల్ని ఆడుకోవడానికి ఇలా పంపించకుండా వాళ్ళని కూడా పిలిచి మనం పూజలో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు కూడా పుణ్యం వస్తుంది కదా.
ఏ ఇంట్లో స్వాములు అయితే పడి పూజ చేస్తున్నారో వాళ్ళు ఇలా ప్రసాదాన్ని తల మీద పెట్టుకొని స్వామి వారి దగ్గరికి అయితే తీసుకొస్తారు. నేను మీకు ముందే చెప్పాను కదా, 3 నరుగులు స్వామిలు పడి పూజని నేను క్యాప్చర్ చేశానని. ఇది ఇంకో అయ్యప్ప చేసిన పడి పూజ అనమాట. ఈ డెకరేషన్ మీకు అందరికి చూపించాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా చూడముచ్చటగా అనిపించింది. నిజంగానే అయ్యప్ప స్వామి వచ్చారేమో అని అనిపించింది నాకైతే. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఇవండి మా అపార్ట్మెంట్లో జరిగిన పడి పూజలు. 41 days మాల వేసుకున్న ప్రతి స్వామి ఎంతో నిష్టగా చేస్తారు కదా, అది పక్కన వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్. ఒక మనిషి అనుకుంటే ఏదైనా చేయగలడు. ఎంత చలిలో కూడా వాళ్ళు టెంపుల్స్కి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని 24 గంటలు ఆ దేవుణ్ణి స్మరిస్తూ గడపడం అనేది చాలా చిన్న విషయం అయితే కాదు. ఆ అయ్యప్ప దీవెనలు వీళ్ళకి వీళ్ళ కుటుంబానికి తప్పకుండా దక్కుతాయి. ఇకపోతే పిల్లలు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు అయ్యప్ప స్వామి పాటకి. వీళ్ళకి కూడా దేవుడి దీవెనలు పక్కా దక్కుతాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.